రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. 24లో దుర్మార్గమైనటువంటి పరిపాలన పోయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు కావాలి, పిల్లల భవిష్యత్తు కావాలన్నటువంటి ప్రజలు మరలా తమ తప్పును తాను తెలుసుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఎందుకు చేశారు అంటే, ఒక పక్కన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ చూస్తే ఈ హైదరాబాద్ సింగపూర్ ఎక్కడ మలేషియా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంటారు. దాన్ని క్రియేషన్ చేసిన వ్యక్తి ఆ శిల్పి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాం. ద గ్రేట్ విజనరీ లీడర్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఒక్క నిమిషం ప్లీజ్ వస్తాయి. బిల్ గ్రేడ్ నుంచి ప్రశంసలు పొందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సరే, రేపటి నియోజకవర్గం వస్తే ఒకసారి హైదరాబాద్లో ఇలా కూర్చున్నాము. జమీర్ గారు ఆయన ఏమన్నారంటే, కొండపల్లి గారు నిస్వార్థ సేవపడు, ఇది స్వార్థపడు అని చెప్పేసి ఆ రోజు ఎప్పుడూ దాదాపు ఎలక్షన్ ముందు జరిగింది. అసలు ఎప్పుడైతే ఎవరైతే ఇక్కడ స్వలాభం కోసం, వ్యక్తి స్వలాభం కోసం వచ్చేసి ఆ స్వలాభం రాలేదో ఈ పార్టీని విడిపోయాడు, పోయాడు. అసలు డిఎస్సి సమస్య ఎవరికది? మాది. ఉపాధ్యాయుల నియామకాలు మా సమస్య, దట్ ఈజ్ మా ప్రాబ్లమ్స్. అసలు మా సమస్యను తీసుకొని వాళ్ళు టేకప్ చేయటం ఏంటి? ఎవరన్నా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు డిఎస్సిలో ఫెయిల్ అయినటువంటి వారు ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఈ రాష్ట్రంలో కనపడ్డారా? ఎవరు కూడా కనపడలేదు. మరి కనపడకుండా ఏదో తన ఉనికిని చాటుకోవాలి, చచ్చిపోయినటువంటి శవాన్ని మనం బతికించుకోవాలి. చచ్చిపోయింది కాదు, చచ్చిపోయిన శవాన్ని అనేది బయట మళ్ళీ పైకి రాదు కాబట్టి ఏదో ఒక ఉనికిని కాపాడుకోవాలని చెప్పేసి కుక్క పెత్తనం గాడి చేసినట్టు, కుక్క చేయాల్సిన పని గాడి చేసినట్టు టీచర్స్ చేయాల్సిన పని ఇతరులు ఏళ్ళు చేసుకోవడం జరుగుతుంది రాష్ట్రం అంతా. ఈ రకంగా ప్రజలను అయోమయ స్థితిలో తీసుకురావటం ఈ రకంగా జరుగుతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుడు 20 సంవత్సరాలు అంటే దాదాపు 20 సంవత్సరాలు ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు అనగానే సత్యప్రసాద్ గారు. ప్రతి ఇంట్లో ఆయన దేవుడిగా చూస్తారు, అన్నగా తమ్ముడిగా ఆయన అభిమానిస్తారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడే కాదు, అన్ని చోట్ల కూడా అట్లా, ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో అట్లాగే ఉంది. అలాంటి వ్యక్తిని నిన్న అన్నాడు అంటే ఎంత దుర్మార్గుడు అయితే ఆ మాట అన్నాడో చాలా బాధ ఉంది మనకు. మీకు అందరూ కాదు, ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి చాలా బాధ ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అనగానే సత్యప్రసాద్ గారిని ఆ మాట అంటాడా? మొన్న కాపు సామాజిక వర్గం నుంచి ఎప్పుడు కూడా మన రేపల్లి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఇవ్వాల. మొట్టమొదటిసారిగా మున్సిపల్ చైర్మన్గా మాకు బంధువులు అవుతారు. మున్సిపల్ చైర్మన్గా తాడివల శ్రీనివాసరావు గారిని చేసింది ఎవరు? సత్యప్రసాద్ గారు కాదా? ఈ సామాజిక వర్గాన్ని దూరం అయిపోతుంది, దగ్గర తెచ్చుకోవాలి, గతంలో దూరం అయిపోయారని తెచ్చుకుంది కదా. మా కొలగానపల్లిలో కడిగట్టిన ఉగ్రవాదులు మేము అంత కాంగ్రెస్ పార్టీలో. అయినా కూడా ఈరోజు మొత్తం కొలగానపల్లి మొత్తం కూడా అనగా సత్యప్రసాద్ గారి కింద, టీడీపీ కింద వచ్చింది. అలాంటి మహానుభావుడు నువ్వు అన్నావంటే సిగ్గులేదా? జిఎస్ గారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న కాక వారం క్రితం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నావు నువ్వు? అనగానే సత్యప్రసాద్ గారు నేను ఒకే కంచంలో బంద్ చేస్తాము, మీ ఇద్దరు ప్రాణ స్నేహితులు అన్నటువంటి వ్యక్తి నువ్వు వారం తర్వాత నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ చేరి నువ్వు జగన్ దగ్గర చేరి ఈ రకంగా మాట్లాడతావా? అసలు నేను నోరా తాడి పట్టది. అసలు ఏమనుకుంటున్నావు? రాజకీయం అంటే పిచ్చి రాజకీయం అనుకుంటున్నావా? జనాన్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. ఏంటి నువ్వు చూసే పని? అసలు ఉందా నీకు? వెయిట్ ఉందా? ఇల్లు 40 మంది, దాదాపు 40,000 మంది జనాభా ఉన్నాయి మా సామాజిక వర్గంలో. అసలు మన బంధువుల్లో ఉందా నీకు? చెప్పండి, మన బంధువుల్లో ఉందా? మన బంధువుల్లో అసలు ఉందా నీకు వెయిట్? ఎక్కడ నీకు లేదు. నువ్వు అనుకుంటున్నావు ఉందని. నువ్వు చాలామందికి ఫోన్ చేసావు, నాకు తెలుసు ఆ విషయం కూడా. అన్న ఏంటని నాకు కూడా చేసావు. నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటని కూడా నేను చెప్పాను నీకు. తర్వాత చాలాసార్లు ట్రై చేశాడు, నేను ఎత్తలేదు. నేను జిఎస్ గారు మీరు మర్యాదగా వెళ్ళిపోయి మీరు మీ ఇష్టం, డెమోక్రటిక్ కంట్రీలో ఎవరిష్టం వాడిది. అంతేగాని పిచ్చిగా మాట్లాడటం, దేవుళ్ళని సత్యప్రసాద్ గారిని వాళ్ళ బ్రదర్ని మాట్లాడటం, అది ఎంతవరకు నువ్వు ఆలోచించుకో. నువ్వు స్టేజ్ ఎక్కి మైకి తీసుకొని ఇష్టం వచ్చి మాట్లాడావంటే బహిష్కరిస్తారు రేపటి టౌన్. అసలు మీరు రావడానికి కూడా అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బహిష్కరిస్తారు ప్రజలు. మీరేదో మీరు చేసుకోండి, మీ పనులు చేసుకోండి. అంతేగాని
ఆయన్ని కానీ ఆయన బ్రదర్ గారిని మీరంటే నేను 83 నుంచి రాజకీయాల్లో ఉన్న ఎన్ఎస్సీ అధ్యక్షుడు చేశాను. నేను జిల్లాకి టీచర్స్ స్టేట్ ప్రెసిడెంట్ చేశాను. గుర్తుపెట్టుకు రాజకీయాలు కొత్త 2009 నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు. నీ సంగతి నాకు మొత్తం తెలుసు. జేసీ గారు నువ్వేం చేసావు అనేది వెళ్దాం పద మన సామాజిక వర్గంలో కనుక్కుందాం. 10 మంది చెప్పించాను నాకు ఓన్లీ ఇతనే మా సామాజిక వర్గానికి చేశారని చెప్పించండి. నేను సలాం కొడతాను. నేను ఇక్కడి నుంచి అయినా మానండి. మీరు ఇక్కడి నుంచి పద్ధతి మార్చుకోండి. నీ పని నువ్వు చూసుకోండి. అంతేగాని ఎక్కడైనా సత్యప్రసాద్ గారి గురించి అసలు అనేక స్థాయి నీకు ఉందా? అనేక స్థాయి నీకు ఉందా? సత్యప్రసాద్ గారిని శివప్రసాద్ స్థాయి ఉందా? వాళ్ళు ఎంత డెవలప్ చేస్తున్నారు? 100 కోట్లు తీసుకొస్తున్నారండి. పోయిన గవర్నమెంట్ కన్నా ఇప్పుడు చూడండి ప్రజలు సంతోషంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఇష్టం వచ్చి మాట్లాడితే పిచ్చిగా మాట్లాడదని చెప్పేసి మేము సభాముఖం చెప్తూ అందరికీ నమస్కారాలు. జై